తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం। ఈరోజు మనం తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ధర్మగిరి రోడ్డులో ధర్మక్షేత్రంలో నెలకొని ఉన్న ధర్మసాయి దేవాలయం కోసం తెలుసుకుందాం। ఈ సాయిబాబా గుడి ఉదయం 10 గంటలకు తెరుచుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరవబడి ఉంటుంది। తిరిగి 4 గంటలకు ఓపెన్ అయి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు మూసివేయబడుతుంది। ఇక్కడ సాయిబాబా మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తారు। అయితే మధ్యాహ్నం 12 గంటల 30 నుండి 2 గంటల వరకు ప్రతిరోజు భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేయబడింది। ఈ ఆలయానికి ధర్మసాయి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సాయిబాబాను మొక్కుకుంటే కోర్టు కేసులు, వివాదాలు, మానసిక ఒత్తిడులు, చికాకులు, వ్యవహారిక కష్టాలు మొదలైనవన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం। ధర్మాన్ని రక్షించే ప్రభువుగా సాయిబాబా వెలిశారని స్థానికుల కథనం। ఈ ఆలయంలో ప్రధాన దేవుడు సాయిబాబాతో పాటు అతిపెద్ద శివలింగం కూడా మనకు దర్శనమిస్తుంది। ఈ శివలింగంతో పాటు గణేశుని విగ్రహం, వందల సంఖ్యలో చిన్న చిన్న శివలింగాలు కూడా మనకు దర్శనమిస్తాయి। గణేశుడి విగ్రహం కూడా పెద్ద విగ్రహం ఉంటుంది। పదుల సంఖ్యలో గోవులతో కూడినటువంటి ఒక గోశాల కూడా ఇక్కడ నెలకొని ఉంది। అతి పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది। ఇలా అనేక ప్రత్యేకతలతో రమణీయమైన ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ సాయిబాబా దేవాలయాన్ని భక్తులు తప్పకుండా సందర్శించుకొని తమ కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు। అయితే ఈ ధర్మసాయి ఈ క్షేత్రం సాయిబాబా గుడి అనేది ధర్మసాయి సేవా ట్రస్ట్ సభ్యులతో నిర్వహించబడుతుంది। మరి ఇక్కడ భక్తులు ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది। సాయిబాబా అనుగ్రహిస్తాడని ప్రజలు నమ్ముతున్నారు। కాబట్టి భక్తులు ఎప్పుడైనా రంగారెడ్డి జిల్లాకు కానీ శంషాబాద్ కానీ వస్తే ఇది శంషాబాద్ నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। దారి పొడవునా పచ్చని చెట్లు, మరి రమణీయమైన వాతావరణం ఉంటుంది। ఈ సాయిబాబాను తప్పకుండా దర్శించుకొని మరి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకోవాలని కోరుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరింత విలువైన సమాచారాన్ని పొందేందుకు మా తెలంగాణ టైమ్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము। ధన్యవాదాలు।